వైష్ణవ్ వచ్చినప్పటి నుంచి చాలా మంది అన్నారు తనతో జాగ్రత్తగా ఉండు, తనతో ఉండు, తన వల్ల నీకేం పోతుందని. బట్ ఎవ్రీ టైం తనది తప్పు లేదు అని స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేస్తే అసలు ఏంటి అని మాట్లాడడానికి ట్రై చేశాను. బట్ ట్రస్ట్ లేదు, అది లేదని చాలా హర్ట్ చేశాను. అండ్ ఎవ్రీ టైం నేను నీ మంచిగా కోరుకున్నా, నువ్వు టాప్ 5లో ఉండాలని కోరుకున్నా, నేను ఏం తప్పు ఉంటే ఆ తప్పు కరెక్ట్ చేసుకుంటానని చెప్తూనే వచ్చా. అండ్ ఎప్పుడైనా సరే ఏదైనా నీకు బాధపైన బాధలో నువ్వేమైనా అడిగా చేయడానికి ట్రై చేస్తా. బట్ నువ్వు నా మీద రివర్స్లో అరిచేసి నాదే తప్పు అన్నట్టు అస్సలు నచ్చట్లా. అండ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతుంటే ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని ఒకసారి అడిగాను, కొన్ని 2 సార్లు అడిగాను. నార్మల్గా చెప్పడానికి ఏదండి, దానికి అరిచేసి చెప్పాలా, అది అసలు నచ్చట్లేదు. అండ్ మన సంచాలకంగా నీకు ఎన్ని ఉన్నా, నీ మైండ్లో ఏమైనా ఉన్నా, ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉంటే దానిలో కూడా నువ్వు ఆ సంచలకంగా కన్ఫ్యూజ్ అయ్యి సరిగ్గా చేయలేదు. నీ మూడ్ స్వింగ్స్ వాట్ ఎవర్ నువ్వు కొన్ని పాయింట్స్ హైలైట్ చేస్తున్నావు, నాకు అవి అస్సలు నచ్చట్లేదు. సో ఇక్కడ నుంచి అది చూసుకుంటామని చెప్పి ఇది నామినేట్ చేస్తున్నాను. నేనైతే చాలా బాధపడుతున్నాను. నీకు ఏమైనా ఉంటే అది నార్మల్గా చెప్పు, అంతేగాని అరిచేసి అరిచేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఏమన్నా చాలా వచ్చినాయి పాయింట్స్. రితు రితు నేను ఇక్కడే ఉంటానందా? నాకు చాలా సార్లు బాధేసినా కూడా నేను ఎప్పుడో నేను నామినేట్ చేసి చెప్పలేదు. అది మన పర్సనల్ అని వదిలేసాను. నేను మెయిన్ పాయింట్స్ చెప్పాను కదా, 2 పాయింట్స్. అది కాకుండా ఇది కూడా ఉంది, ఇక్కడతో మారుతావు అని చెప్తున్నా అని చెప్పాను. సరే మారుతుంది. ఆలోచించవా? ఏం పోట్లేదు, నువ్వు నా మీద అలా ఆలోచిస్తున్నావు, నా తప్పు ఉన్నట్టు. అవును నా మీద అనుకుంటూనే ఉన్నావు కదా బాబా. అలిగాను చేయగల అలిగేనా ఏంటి? నేను చేస్తున్నాను అనుకుంటున్నావు. బాగుంది కదా, బాగున్నప్పుడు ఇంకా పాయింట్ ఉన్నప్పుడు ఆ పాయింట్ నేను చెప్తున్నా కదా అలగద్దని. నువ్వు అలగద్దని యాక్సెప్ట్ చేసినట్టు ఉండు బాబా. యాక్సెప్ట్ చేసిన నేను నీలాగా నిన్ను యాక్సెప్ట్ చేసినప్పుడు నన్ను నాలాగా నువ్వు యాక్సెప్ట్ చేయి.